హాయ్ గాయ్స్! ఇదొక మినీ వ్లాగ్ అనమాట. ఈరోజేంటంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే. సో, నేను ఈరోజు ఏం తింటున్నాను అనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి అమ్మ ఇడ్లీ చేశారనమాట. ఇడ్లీతో పాటు టమాటా చట్నీ, ఆ టమాటా చట్నీ నేను చేశాను. ఇంకా ఎగ్స్, బాయిల్డ్ ఎగ్ ఒకటి పెట్టారనమాట. సో, ఇడ్లీలోని మనం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బావుంటుంది. ఎవరైతే నెయ్యిని బాగా ఇష్టపడతారో వాళ్ళైతే ఇంక చెప్పనక్కర్లేదు. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో, నాకు కూడా నెయ్యిష్టం. సో, అందుకని నేను చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాననమాట. ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్ ఎంతమంది పెట్టుకుంటారో కమెంట్ చేయండి. ఇంకా మీ బ్రేక్‌ఫాస్ట్ ఏంటనేది కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా ఇలా టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక ఆర్డర్ పెట్టుకున్నాము. సో, రాజేష్ ఆర్డర్ పెట్టాడు. సో, అది నేను అన్బాక్సింగ్ చేశాననమాట. సో, నాకిలా అన్బాక్సింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా స్లిప్పర్స్ ఆర్డర్ పెట్టాడనమాట. సో, నాకైతే చెప్పులు బాగా నచ్చినియి. ఇది హెచ్‌ఆర్‌ఎక్స్ నుంచి పెట్టాడు. ఇది మాకు అరౌండ్ రూ. 650 పడిందనమాట. సో, క్వాలిటీ వైస్ అయితే బావుంది. ఇంకా మేము పెట్టిన కలర్ వచ్చేసి గ్రే కలర్. బట్ మాకు వైట్‌లో వచ్చింది. సో, వైట్ కూడా బావుంటుంది కదా! అని చెప్పి ఇంక ఉంచేసుకున్నామనమాట. సో, ఇదెలా ఉందో కామెంట్ చేయండి. దీంతో పాటు మాకొక చిన్న కొటేషన్ వచ్చిందనమాట. అది కూడా చాలా బావుంది. మంచి కొటేషన్ ఇచ్చారు. దాని తర్వాత ఇంక అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత ఇంక లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయిమాట. సో, లంచ్‌కొచ్చేసి అమ్మ ఎగ్ కర్రీ చేశారు. మేమైతే ఇంట్లో కొంచెం ఒక 5, 6 మెంబర్స్ ఉంటాము. సో, అందుకని ఎగ్స్ ఎక్కువ వేసుకుంటాం. అందులో మాకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం. సో, కర్రీ అయితే చాలా